మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి చాలా కొత్తగా సరికొత్త శోభను సంతరించుకుంది. మనందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. భక్తుల కోసం ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. పారిశుద్ధ్యం నుంచి భద్రత వరకు కూడా ప్రతి అంశంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకొని జాతరనైతే నిర్వహించినటువంటి సందర్భం. అయితే ఈ భక్తి పారవస్యం మధ్య ఒక ఆసక్తికర పరిణామం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక అధికారిని విధి నిర్వహణలో ఉంటూనే గిరిజన సంస్కృతిలో మమేకమై వేసినటువంటి డాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయిన పరిస్థితి. గతంలో కుంభమేళాలో ఒక సామాన్య యువతి మోనాలిసా ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అనుకోండి. ఆమె ఎంత గుర్తింపు అయితే పొందిందో ఇప్పుడు మేడారంలో ఒక ఐపీఎస్ అధికారిని తన ఉత్సాహంతో నెటిజన్ల మనసుని ఇప్పుడు దోచేసుకున్నారు అని చెప్పొచ్చు. అసలు ఎవరి అధికారిని? సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తున్నటువంటి అపురూప ఘట్టల్లో రాష్ట్ర మంత్రి సీతక్క అట్లాగే తోటి పోలీస్ అధికారులతో ఉత్సాహంగా అడుగులు వేసి డాన్స్ చేసినటువంటి సందర్భంలోనే ఆ అధికారిని పేరు వసుంధర యాదవ్ అని తెలుస్తోంది. కాకి దుస్తుల్లో గంభీరంగా ఉంటూనే జాతర సంబరాల్లో మమేకమై ఆమె వేసినటువంటి స్టెప్పులు ఇప్పుడు ప్రతి వాట్సాప్ స్టేటస్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. మేడారంలో మెరిసినటువంటి ఈ అందమైన ఆఫీసర్ అంటూ ఈ వీడియోలు షేర్ కావడంతో నెటిజన్లు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వెతకడం స్టార్ట్ చేశారు. సో అందుకనే అసలు ఈ వసుంధర యాదవ్ ఎవరు అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసుంధర యాదవ్ కేవలం డాన్స్తోనే కాదు, తన జీవిత పోరాటంతోనూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందినటువంటి ఆమె కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తండ్రి ఫరూబీ యాదవ్ కళ నెరవేర్చడం కోసం ఐపీఎస్ను లక్ష్యంగా చేసుకుంది. 5 సార్లు విఫలమైనా సరే పట్టు వదలకుండా 6వ ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. సో నాన్న కోరిక నెరవేర్చడమే నాకు అత్యంత సంతోషకరమైన విషయమని ఆమె గర్వంగా చెప్తున్నారు కూడా. సో యూపీ నుంచి తెలంగాణ క్యాడర్కు వసుంధర యాదవ్ 2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందినటువంటి అజయ్ యాదవ్ను ఫిబ్రవరి 2025లో వివాహం కూడా చేసుకున్నారు. ఇది నాకు తెలిసి చాలామందికి అయ్యో అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా అనుకొని ఉంటారు. అజయ్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని కల్లూరు సబ్ కలెక్టర్గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. భర్త ఇక్కడే పనిచేస్తూ ఉండడంతో ఆమె కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ క్యాడర్కు బదిలీపై వచ్చారు. గతంలో గ్రే హౌండ్స్లో ఏఎస్పీగా అనుభవం కలిగినటువంటి వసుంధర ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మేడారం జాతరలో భద్రతా పర్యవేక్షణ కోసం అయితే ఆమె వచ్చారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతర కోసం కేటాయించినటువంటి నిధులు కావచ్చు, పక్కా ప్లానింగ్ వల్ల భక్తులు సులభంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఇలాంటి పటిష్టమైనటువంటి భద్రత మధ్య అధికారుల ఉత్సాహం కూడా తోడవడంతో మేడారం జాతర ఈసారి చాలా ప్రత్యేకంగా మారిపోయింది. ఓ పక్క ఐపీఎస్ అధికారినిగా శాంతి భద్రతలను కాపాడుతూనే మరోపక్క భక్తుల ఉత్సాహంలో పాలు పంచుకుంటున్నటువంటి వసుంధర యాదవ్ నిజంగానే మేడారం మోనాలిసాగా మారిపోయారు.